హే గైస్, ఎలా ఉన్నారు? జూలై 18, 2026 ఈ డేట్ ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్రతి తెలుగు వాడిని గర్వంగా తలెత్తుకునేలా చేసిన రోజు ఇది. And we have liftoff of Vikram 1, India's first private orbital launch vehicle. And we have great views. కారణం, శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఒక రాకెట్ లాంచ్ అయింది. శ్రీహరికోట నుంచి రాకెట్లు లాంచ్ అవడం కొత్త ఏం కాదు. సో ఇప్పుడు మనం స్పెషల్గా ఎందుకు గర్వంగా ఫీల్ అవ్వాలి? ఎందుకంటే ఇది గవర్నమెంట్ బిల్డ్ చేసిన రాకెట్ కాదు, ఇస్రో లాంచ్ చేసిన రాకెట్ కాదు. ఒక ప్రైవేట్ కంపెనీ ఈ రాకెట్ని బిల్డ్ చేసి టెస్ట్ చేసి లాంచ్ చేస్తుంది, అది కూడా ఫస్ట్ అటెంప్ట్లో. ఇది జస్ట్ ఒక రాకెట్ లాంచ్ మాత్రమే కాదు, ఇండియా అఫీషియల్గా గ్లోబల్ ప్రైవేట్ స్పేస్లోకి అడుగుపెట్టిన మూమెంట్. సో ఇస్రో లాంచ్ చేసిన రాకెట్స్కి దీనికి తేడా ఏంటి? ఈ రాకెట్కి పెట్టిన విక్రమ్ అనే పేరు వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటి? అండ్ ఎందుకని సైంటిస్టులు ఇండియా ఒక కొత్త ఎరాలోకి ఎంటర్ అవబోతుంది అంటున్నారు? ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఈ రోజు వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. మోస్ట్ ఆఫ్ ది హిస్టరీలో గవర్నమెంట్ కాకుండా వేరే ఎవరు రాకెట్ బిల్డ్ చేసినా ఆ రాకెట్లు ఇల్లీగల్ అయ్యేవి. ఎలా అయితే న్యూక్లియర్ వెపన్స్ని ట్రీట్ చేస్తారో స్పేస్ టెక్నాలజీని కూడా అలాగే ట్రీట్ చేసేవాళ్ళు అనమాట. రాకెట్స్ బిల్డ్ చేయటం, లాంచ్ చేయడాన్ని నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్ లాగా ట్రీట్ చేస్తారు. ఇండియాలోనే కాదు, ప్రతి కంట్రీలో కూడా ఇంతే ఉంటుంది. గవర్నమెంట్తో లింక్ అయి ఉన్న ఏజెన్సీస్ లైక్ నాసా, రాస్కాస్మోస్, ఇస్రో లాంటి ఏజెన్సీస్కి మాత్రమే రాకెట్స్ని డిజైన్ చేసి లాంచ్ చేసే పర్మిషన్ ఉంటుంది. ఎందుకలా? రాకెట్స్ డిజైన్ అండ్ లాంచ్ ని ఎందుకు రిస్ట్రిక్టెడ్ గా ఉంచుతారు? ఆర్బిట్ లోకి శాటిలైట్ ని లాంచ్ చేసే రాకెట్స్ సిటీస్ ని డెస్ట్రాయ్ చేసే వార్ హెడ్స్ కి కావాల్సిన టార్గెట్స్ మీద లాంచ్ చేయగలవు. సో దీనివల్ల గవర్నమెంట్లన్నీ రాకెట్ టెక్నాలజీ మీద రిస్ట్రిక్షన్స్ పెడతాయన్నమాట. ప్లస్ రాకెట్స్ ని బిల్డ్ చేయడం అంత ఈజీ కాదు. రాకెట్ ని బిల్డ్ చేయడం అంటే ఒక ఎక్స్ప్లోజన్ ని కంట్రోల్ చేసినట్టు అనమాట. థౌజండ్స్ ఆఫ్ డిగ్రీస్ తో జరిగే ఎక్స్ప్లోజన్ ద్వారా వెహికల్ ని పుష్ చేస్తూ ఆ వెహికల్ ని డైరెక్ట్ చేస్తూ ఒక వాషింగ్ మిషన్ సైజులో ఉండే శాటిలైట్ ని ఎర్త్ ఆర్బిట్ లోకి లాంచ్ చేయటం, అది కూడా కరెక్ట్ స్పాట్ లో కరెక్ట్ స్పీడ్ తో. ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా ఖతం. సో ఎవరు పడితే వాళ్ళు రాకెట్ని లాంచ్ చేయలేరు. ఒకవేళ మీరు ఇండియాలో పుట్టి ఉంటే, బాగా కష్టపడి ఇంజనీర్ అయ్యి ఇస్రోలో గవర్నమెంట్ జాబ్ వస్తే అప్పుడు రాకెట్ లాంచ్ చేయాలి అనే మీ కల నెరవేరుతుంది. కానీ 2020లో ఒక చేంజ్ వచ్చింది. ఆ చేంజ్ ఈ రోజు మన మెయిన్ స్టోరీ. We are at a downrange distance of 22 kilometers with an altitude of 34 kilometers. విక్రమ్ 1 గురించి తెలుసుకునే ముందు డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి గురించి తెలుసుకోవాలి. అండ్ ఎస్, ఈయన పేరునే రాకెట్ కి కూడా పెట్టారు. ఎర్లీ 1960s స్పేస్ టెక్నాలజీ అనేది ఓన్లీ రిచ్ కంట్రీస్ కి సంబంధించింది మాత్రమే కాదని డాక్టర్ సారాభాయ్ గారు ఇండియన్ గవర్నమెంట్ ని కన్విన్స్ చేశారు. కన్విన్స్ చేయటం కాదు, ఇన్ఫాక్ట్ ఆర్గ్యూ చేశారు. కొత్తగా ఏర్పడిన ఇండియా లాంటి ఇండిపెండెంట్ కంట్రీకి శాటిలైట్స్ ఎంత అవసరం, జస్ట్ షో ఆఫ్ కోసం కాకుండా వెదర్ ఫోర్కాస్టింగ్, కమ్యూనికేషన్, ఎడ్యుకేషన్ కోసం శాటిలైట్స్ ని ఎలా యూజ్ చేయొచ్చు అనేది సారాభాయ్ గారు గవర్నమెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన విజన్ తోనే 1962లో ది ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కాస్పర్ ఫామ్ అయింది. ఆ తర్వాత 1969లో ఇది ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రోగా ఎదిగింది. కానీ అసలు స్టోరీ ఇది కాదు. గూస్ బంప్స్ ని తెప్పించే స్టోరీ ఇంకోటి ఉంది. ఇండియా తమ ఫస్ట్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ని తుంబా అనే ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ లో సెట్ చేసింది. తిరువనంతపురంకి దగ్గరలో ఉండే ఈ విలేజ్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్ కి దగ్గరగా ఉంటుంది అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కి బెస్ట్ ప్లేస్ అనమాట. ఆ టైంలో సైంటిస్టులకి సరైన ల్యాబ్స్ కూడా లేవు. తుంబాలో విలేజ్ లో ఉన్న సెయింట్ మేరీ మగ్దలేని చర్చ్ ని ఇస్రో తమ మొదటి ఆఫీస్ గా మార్చుకుంది. అప్పటికి ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చి సరిగ్గా 30 సంవత్సరాలు కూడా అవ్వలేదు. ఎకనామిక్ గా ఇండియా చాలా వీక్ గా ఉంది. అమెరికా ఇంకా రష్యా లాగా స్పేస్ మిషన్స్ కోసం ఖర్చు పెట్టే అంత డబ్బు ఇండియా దగ్గర లేదు. సో ఇండియా డబ్బు కంటే ఇన్నోవేషన్ ని నమ్ముకుంది. చీప్, స్మార్ట్, రిసోర్స్ఫుల్ ఇంజనీరింగ్ తో స్పేస్ ప్రోగ్రామ్ ని మొదలు పెట్టింది. అండ్ ఎగ్జాక్ట్ గా ఇదే ఫిలాసఫీని కొన్ని డెకేడ్స్ తర్వాత స్కై రూట్ కూడా ఫాలో అయింది. ఆ తర్వాత ఇస్రో సాధించిన అచీవ్మెంట్స్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు. ఇస్రో జస్ట్ శాటిలైట్స్ ని మాత్రమే లాంచ్ చేయలేదు, ఒక ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేసింది. అండ్ ఆ ఎకో సిస్టమ్ లో పుట్టిన ఒక ప్రైవేట్ స్టార్ట్అప్ స్పేస్ కంపెనీయే ఈ రోజున విక్రమ్ 1 ని లాంచ్ చేసింది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ప్రైవేట్ కంపెనీ సక్సెస్ 2026లో మొదలైంది కాదు. వీళ్ళ స్టోరీ 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది. ఇద్దరు ఇంజనీర్లు తమ గవర్నమెంట్ జాబ్స్ వదిలేయటంతో మొదలైన స్టోరీ ఇది.
పవన్ కుమార్ చందన నాగభరత్ దాకా స్కై రూట్ ఏరోస్పేస్ వెనక ఇద్దరు వ్యక్తులు. పవన్ కుమార్ ఐఐటి ఖరగ్పూర్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు అండ్ చదువుకుంటున్న టైంలోనే నాసాతో కలిసి ఒక ప్రోగ్రామ్ చేశారు. ఆ తర్వాత ఇస్రోలో సైంటిస్ట్ గా జాయిన్ అయ్యి 6 సంవత్సరాల పాటు ఏవియానిక్స్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ మీద పనిచేశారు. భరత్ దాకా మద్రాస్ ఐఐటిలో చదివి మైక్రో ఎలక్ట్రానిక్స్ అండ్ విఎల్ఎస్ఐ డిజైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. ఆ తర్వాత విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ లో ఏవియానిక్స్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత జైలింగ్స్ లో సీనియర్ ప్రొడక్ట్ అప్లికేషన్స్ ఇంజనీర్ అయ్యారు. వీళ్ళిద్దరికి ఇస్రోలో పనిచేస్తున్నప్పుడే పరిచయం అయింది. ఎంతో మంది కలలు కనే లైఫ్ వీళ్ళిద్దరిది. స్టేబుల్ గవర్నమెంట్ జాబ్, ఫ్యూచర్ సెక్యూరిటీ, రెస్పెక్ట్ అన్నీ ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరూ ఇవన్నీ వద్దనుకున్నారు. 2018లో స్కై రూట్ ఏరోస్పేస్ ని హైదరాబాద్ లో స్థాపించారు. అండ్ వీళ్ళ ఆలోచన ఒక్కటే, ఎయిర్ టికెట్స్ ని బుక్ చేసినంత ఈజీగా స్పేస్ లోకి రాకెట్స్ ని లాంచ్ చేస్తే ఎలా ఉంటుంది. అఫ్ కోర్స్ వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదని స్టార్టింగ్ లోనే వీళ్ళకి అర్థమైంది. ఇండియాలో రాకెట్ టెక్నాలజీ ఓన్లీ గవర్నమెంట్ అండర్ లోనే ఉంటుంది. అలాంటి ఒక ప్రైవేట్ రాకెట్ కంపెనీని డెవలప్ చేయడం అంటే ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనుకుని ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ముందుకు రాలేదు. దాంతో వేరే ఆప్షన్ లేక వీళ్ళు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం మొదలు పెట్టారు. తమ టీమ్ ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేశారు. ఇండియాలో దొరకని సోర్స్ కాంపోనెంట్స్ ని సంపాదించారు. వీళ్ళకి బ్రేక్ త్రూ మూమెంట్ 2022 నవంబర్లో వచ్చింది. వీళ్ళు లాంచ్ చేసిన విక్రమ్ ఎస్ అనే సబ్ ఆర్బిటాల్ రాకెట్ ఇండియాలో ఒక ప్రైవేట్ కంపెనీ లాంచ్ చేసిన మొట్టమొదటి రాకెట్ అయింది. ఏ ఇన్వెస్టర్స్ అయితే వీళ్ళని ఇగ్నోర్ చేశారో ఒక్కసారి విక్రమ్ ఎస్ మోడల్ హిట్ అయ్యాక అదే ఇన్వెస్టర్స్ వీళ్ళని వెతుక్కుంటూ వచ్చారు. మే 2026 నాటికి స్కై రూట్, జిఐసి ఇంకా షేర్పాలో వెంచర్స్ నుంచి $60 మిలియన్ ని రైజ్ చేయడంతో పాటు తమ వాల్యుయేషన్ ని $1.1 బిలియన్ కి పుష్ చేసి ఇండియాలో మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ అయింది. ఒక తెలుగు ఆడియన్స్ గా ఎందుకు మనకి ఇది అంత ఇంపార్టెంట్, ఊరికే డబ్బా కొట్టినట్టు కాకుండా కంప్లీట్ ఫ్యాక్చువల్ గా మాట్లాడుకుందాం. స్కై రూట్ ఏరోస్పేస్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లో ఉంది. అక్టోబర్ 2023 మ్యాక్స్ క్యూ ఫెసిలిటీలో విక్రమ్ 1 ని ఆవిష్కరించారు. నవంబర్ 2025లో మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు స్కై రూట్ న్యూ ఇన్ఫినిటీ క్యాంపస్ ఇనాగ్రేషన్ అప్పుడు ఫ్లైట్ రెడీ విక్రమ్ 1 ని ఆవిష్కరించారు. ఇది చిన్న డీటెయిల్ కాదు. మన హైదరాబాద్ ఏరోస్పేస్ ఎకోసిస్టమ్ నేషనల్ లెవెల్ అటెన్షన్ ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. గత కొన్ని సంవత్సరాలు హైదరాబాద్ కేంద్రంగా చేసుకుని ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్ గా తెలంగాణ డెవలప్ అవుతుంది. స్కై రూట్ లో చాలా వరకు స్టాఫ్ కూడా తెలుగు స్పీకింగ్ స్టేట్స్ లో ట్రైన్ అయిన ఇంజనీర్సే. చాలా మంది లోకల్ అండ్ నేషనల్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ లో గ్రాడ్యుయేట్ అయిన వాళ్లే. వేరే కంట్రీస్ కి వెళ్లకుండా ఇక్కడే కంపెనీని బిల్డ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు. అందుకే హైదరాబాద్ ఇండియాస్ ఎమర్జింగ్ స్పేస్ వ్యాలీ అని పిలుస్తారు. ఇది హైప్ వల్ల కాదు, ఏరోస్పేస్ స్టార్టప్స్, టెస్టింగ్ ఫెసిలిటీస్ అండ్ స్కిల్డ్ ఇంజనీర్స్ ఇక్కడ ఉండటం వల్ల. విక్రమ్ 1 రాకెట్ లో అసలు ఏముంటుంది సింపుల్ గా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను చూడండి. విక్రమ్ 1 4 స్టేజ్ రాకెట్, 20 మీటర్స్ ఎత్తు, 1.7 మీటర్స్ వెడల్పు ఉంటుంది. ఈ 4 స్టేజ్ రాకెట్ అనేది ఒక రిలే రేస్ లాంటిది. ప్రతి స్టేజ్ వెహికల్ ని కొంత టైం క్యారీ చేస్తుంది. కొంతసేపటికి కింద స్టేజ్ బర్న్అవుట్ అయిపోయి డిటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఆ ప్లేస్ ని తీసుకుని రాకెట్ ని ముందుకు తీసుకుని వెళ్తుంది. అది కూడా ఇంకా స్పీడ్ గా, ఎందుకంటే ఆల్రెడీ ఒక డెడ్ వెయిట్ డిటాచ్ అయిపోయింది. ఫస్ట్ 3 స్టేజెస్ వచ్చేసి సాలిడ్ ప్రొపలెంట్ యూస్ చేస్తాయి. సాలిడ్ ప్రొపలెంట్ అంటే మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, అలా ఉంటుంది. ఇది రబ్బర్ లాగా ఉండే ఒక సాలిడ్ ఫ్యూయల్ అనమాట. ఒకసారి దానికి నిప్పంటుకుంటే ఫైర్ క్రాకర్ కాలినట్టు స్టడీగా కాలుతూ భారీ మొత్తంలో శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఫార్ మోర్ కంట్రోల్డ్ కూడా. ఈ 3 స్టేజెస్ కి కలాం 1200, కలాం 250, కలాం 100 అని పేరు పెట్టారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారికి రెస్పెక్ట్ ఇస్తూ ఆయన పేరు పెట్టారు అనమాట. ఫస్ట్ స్టేజ్ ఒక్కటే 1000 కిలో న్యూటన్స్ ఆఫ్ థ్రస్ట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 4th అండ్ ఫైనల్ స్టేజ్ డిఫరెంట్. ఇది రామన్ 1 అనే రీస్టార్టబుల్ లిక్విడ్ ఇంజిన్ ని యూస్ చేస్తుంది. లిక్విడ్ ప్రొపలెంట్ కాంబినేషన్ మీద రన్ అవుతుంది అనమాట. లిక్విడ్ ఇంజిన్స్ లో అవసరాన్ని బట్టి శక్తిని పెంచడం, తగ్గించడం చేయొచ్చు. ప్రయాణం మధ్యలో వాటిని రీస్టార్ట్ కూడా చేయొచ్చు. శాటిలైట్ ని ప్రిసైజ్ ఆర్బిట్ లో ప్లేస్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్. అందుకే ఇలాంటివి చాలా అవసరం. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే స్కై రూట్ ట్రెడిషనల్ మెటల్ కి బదులు కార్బన్ కాంపోజిట్ ఎయిర్ ఫ్రేమ్స్ ని యూస్ చేస్తుంది. అందుకే రాకెట్ చాలా బరువు తక్కువ ఉంటుంది ట్రెడిషనల్ రాకెట్ తో కంపేర్ చేస్తే. రాకెట్ బరువు తక్కువ ఉంటే ఫ్యూయల్ వాడకం అనేది తగ్గుతుంది, బట్ అట్ ద సేమ్ టైం స్పీడ్ సేమ్ మెయింటైన్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మైలేజ్ ఎక్కువ వస్తుంది. స్కై రూట్ కంపెనీ 3D ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్స్ ని కూడా యూస్ చేస్తుంది. ట్రెడిషనల్ మెషిన్డ్ ఇంజిన్ పార్ట్స్ తో కంపేర్ చేస్తే ఇది
మ్యానుఫ్యాక్చరింగ్ టైంని అలాగే కాస్ట్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట. అలాగే రాకెట్స్ బ్రెయిన్గా పనిచేసే మాడ్యులర్ ఏవియానిక్ సిస్టమ్ కూడా యూజ్ చేశారు. నావిగేషన్, ఫ్లైట్ కంప్యూటింగ్, టెలిమెట్రీ, రియల్ టైమ్ డేటాని గ్రౌండ్కి పంపడం, ఇవన్నీ ఇది హ్యాండిల్ చేస్తుంది. ఒక్కసారి రాకెట్ భూమి నుంచి 450 కిలోమీటర్ల పైకి రీచ్ అయితే అది లో ఎర్త్ ఆర్బిట్ లో ఉన్నట్లు అర్థం అనమాట. అప్పుడు పేలోడ్ ఫెయిరింగ్ అంటే రాకెట్ ముందు భాగంలో ముక్కులా ఉంటుంది కదా, అది ఓపెన్ అయ్యి స్ప్రింగ్ లోడెడ్ లేదా న్యూమాటిక్ సపరేషన్ మెకానిజమ్స్ ద్వారా శాటిలైట్ రిలీజ్ అవుతుంది. అది కూడా భూమి చుట్టూ తిరగడానికి కావలసిన ఎగ్జాక్ట్ వెలాసిటీతో. ఈ మిషన్ కి వాళ్ళు ఆగమన్ అని పేరు పెట్టారు. దాని మీనింగ్ అరైవల్ అనమాట. నిజంగా ఆ పేరు దానికి 100% కరెక్ట్ గా సెట్ అయింది. ఎందుకంటే ఇండియన్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ఎరాకి ఇదే అసలైన స్టార్టింగ్ పాయింట్. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇది ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ ఫ్లైట్ అనమాట. అంటే జస్ట్ కంప్యూటర్లో సిమ్యులేషన్స్ చూసుకోవటం కాదు, రియల్ గా విక్రమ్ 1 ఆర్బిట్ లోకి వెళ్ళగలదా లేదా అని టెస్ట్ చేయటం. ఈ మిషన్ టెస్ట్ మెటీరియల్ ని మాత్రమే కాదు, చాలా రకాల కస్టమర్ పేలోడ్స్ ని కూడా క్యారీ చేస్తుంది. అందులో స్కోప్ అనే శాటిలైట్, సోలార్స్ S3 అనే ఇంకో శాటిలైట్, కాస్మోస్ సర్వ్ స్పేస్ కంపెనీ డెవలప్ చేసిన ఎంబ్రాస్ అనే రోబోటిక్ ఆర్మ్ అండ్ జర్మనీకి చెందిన డీ క్యూబ్డ్ కంపెనీ డెమో పేలోడ్ కూడా ఉన్నాయన్నమాట. సింపుల్ గా చెప్పాలంటే ఈ లాంచ్ పర్పస్ జస్ట్ శాటిలైట్స్ ని పంపడం కాదు, విక్రమ్ 1 రాకెట్ ఆర్బిట్ ని రీచ్ అవటం అండ్ రియల్ స్పేస్ కండిషన్స్ లో తన క్యాపబిలిటీస్ ని ప్రూవ్ చేయటం. జూలై 18, 2026 మార్నింగ్ కరెక్ట్ గా 11:30 AM కి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో ఉన్న ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి విక్రమ్ 1 ని సక్సెస్ఫుల్ గా లాంచ్ చేశారు. కౌంట్ డౌన్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ స్టేజ్ ఇగ్నేట్ అయ్యి విడిపోయింది. దాని తర్వాత సెకండ్ అండ్ థర్డ్ సాలిడ్ స్టేజ్ ఒకదాని తర్వాత ఒకటి ఫైర్ అయ్యాయి. ఫైనల్ గా లిక్విడ్ ఫోర్త్ స్టేజ్ కూడా పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యి పేలోడ్స్ ని కరెక్ట్ ఆర్బిట్ లో అనుకున్న పొజిషన్ లో ఇన్సర్ట్ చేస్తుంది. ఇక్కడ హైలైట్ ఏంటంటే వరల్డ్ వైడ్ గా కొత్తగా డిజైన్ చేసిన రాకెట్లు తమ ఫస్ట్ అటెంప్ట్ లో ఫెయిల్ అవడం అనేది చాలా కామన్. కానీ విక్రమ్ 1 మాత్రం తన ఫస్ట్ అటెంప్ట్ లోని లో ఎర్త్ ఆర్బిట్ ని సక్సెస్ఫుల్ గా చేరుకొని ఒక రేర్ రికార్డ్ ని క్రియేట్ చేస్తుంది. మన డైలీ లైఫ్ లో చాలా సార్లు ఎవరైనా చిన్న పనికే కష్టపడుతుంటే ఇదేమైనా రాకెట్ సైన్స్ అని చాలా క్యాజువల్ గా అంటూ ఉంటాం. నిజంగానే రాకెట్ సైన్స్ అనేది చాలా కష్టమైన ఫీల్డ్. ఒక రాకెట్ ఇంజిన్ లోపల ప్రొపలెంట్ బర్న్ అయ్యే టైంలో టెంపరేచర్ 3000 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది. ఈ టెంపరేచర్ కి చాలా రకాల మెటల్స్ ఇన్స్టాంట్ గా మెల్ట్ అయిపోతాయి. సో ఇంజనీర్లు కంబషన్ ఛాంబర్స్ అండ్ నాజిల్స్ ని ఆ హీట్ నుంచి తట్టుకునే విధంగా డిజైన్ చేయాలి. దానికోసం వాళ్ళు ఎగ్జాటిక్ కూలింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తారు. అంటే కంబషన్ కి ముందే ఆ కూలింగ్ లిక్విడ్ ఫ్యూయల్ ని ఇంజిన్ వాల్స్ చుట్టూ సర్క్యులేట్ చేసి ఆ హీట్ ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం ప్రెషర్. ఒక కార్ని కూడా క్రష్ చేసే అంత రేంజ్ ప్రెషర్తో ఫ్యూయల్ని ఇంజిన్లోకి పంపిస్తారు. అది కూడా ఒక మిల్లీ సెకండ్ కూడా తేడా రాకుండా ప్రెసిషన్తో కంట్రోల్ చేయాలి. ఇంకా వెలాసిటీ గురించి మాట్లాడితే రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్లోకి వెళ్ళాలంటే అది స్ట్రైట్గా పైకి వెళ్తే సరిపోదు. అది స్పేస్లోకి వెళ్ళిన తర్వాత పక్కకి తిరిగి అప్రాక్సిమేట్గా 28,000 km/h స్పీడ్తో మూవ్ అవ్వాలి. దీన్నే ఆర్బిటాల్ మెకానిక్స్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఎర్త్ గ్రావిటీ అండ్ రాకెట్ స్పీడ్ రెండు ఒకదాంతో ఒకటి కరెక్ట్గా బ్యాలెన్స్ అవ్వాలి. ఆ బ్యాలెన్స్ కరెక్ట్గా ఉంటేనే శాటిలైట్ పడిపోకుండా ఒక ఆర్బిట్లో కంటిన్యూస్గా ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కలిపి చూస్తే రాకెట్లు ఎందుకంత ఈజీగా ఎక్స్ప్లోడ్ అవుతాయో మనకు అర్థమవుతుంది. కొన్ని లక్షల కాంపోనెంట్స్తో నడిచే ఈ సిస్టంలో ఒక చిన్న లీక్ జరిగిన, ఫ్యూయల్ మిక్సర్లో చిన్న తేడా వచ్చిన, సాఫ్ట్వేర్లో చిన్న గ్లిచ్ వచ్చిన, లేదా రాకెట్ వైబ్రేషన్ వల్ల చిన్న కాంపోనెంట్ ఫెయిల్ అయినా సెకండ్స్లో కోట్ల రూపాయల మిషన్ ఒక్కసారిగా ఫెయిల్ అయిపోతుంది. ఈ ప్రపంచంలో మోస్ట్ అడ్వాన్స్డ్ స్పేస్ ఏజెన్సీలైన స్పేస్ ఎక్స్, నాసాలే తమ కెరియర్లో ఎన్నో ఘోరమైన లాంచ్ ఫెయిల్యూర్స్ని ఫేస్ చేశాయి. అందుకే స్కై రూట్ విక్రమ్ 1 రాకెట్ని ఫస్ట్ అటెంప్ట్లోనే ఎటువంటి మిస్టేక్ జరగకుండా పర్ఫెక్ట్గా ఆర్బిట్లోకి పంపిందంటే ఆ ఎఫెక్ట్కి మనం నిజంగా సెల్యూట్ చెప్పాలి. ఇది వరల్డ్ స్పేస్ హిస్టరీలోనే రేర్ అండ్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. గ్లోబల్ ప్రైవేట్ స్పేస్ ఇండస్ట్రీలో ఆల్రెడీ ఉన్న జైంట్ కంపెనీలతో కంపేర్ చేస్తే మన స్కై రూట్ పొజిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. స్పేస్ ఎక్స్, రాకెట్ ల్యాబ్ అండ్ ఫైర్ ఫ్లై ఏరోస్పేస్, బ్లూ ఆరిజిన్ అండ్ రిలేటివిటీ స్పేస్ అండ్ మన స్కై రూట్ ఏరోస్పేస్, వీటన్నిటికీ కీ స్ట్రెంగ్త్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. వీటితో కంపేర్ చేస్తే స్కై రూట్ పొజిషన్ అనేది రాకెట్ ల్యాబ్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ రెండు కంపెనీలు స్పేస్ ఎక్స్, ఫాల్కన్ 9 లేదా స్టార్షిప్ లాంటి కంపెనీలతో కాంపిటీషన్ లేకుండా స్మాల్ శాటిలైట్ మార్కెట్ మీద
ఫోకస్ చేస్తున్నాయి. విక్రమ్ 1 రాకెట్ స్పెషాలిటీ ఏంటంటే దీన్ని తక్కువ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో తక్కువ టైంలో అసెంబుల్ చేసి లాంచ్కి రెడీ చేయొచ్చు. ఈ గ్లోబల్ కాంపిటీషన్లో ఇండియాకి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కాస్ట్. మన దేశంలోని ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇంజనీరింగ్ టాలెంట్ కాస్ట్ అమెరికా అండ్ యూరప్ కంట్రీలతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. ఇదే అడ్వాంటేజ్తో మన ఇస్రో మంగళయాన్ లాంటి మిషన్ని హాలీవుడ్ మూవీ కంటే తక్కువ బడ్జెట్తో కంప్లీట్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు స్కై రూట్ కనుక ఈ కాస్ట్ అడ్వాంటేజ్ని రియలబిలిటీతో కంబైన్ చేయగలిగితే ఫ్యూచర్లో ఇండియాలోనే చీపెస్ట్ అండ్ బెస్ట్ స్మాల్ శాటిలైట్ లాంచ్ ప్రొవైడర్గా నిలిచిపోయే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం క్లియర్గా చెప్పాలి, ఇది ఇప్పటికీ ఒక అంబిషన్ మాత్రమే. ఎందుకంటే విక్రమ్ 1 ఇప్పటి వరకు ఒక డెమో ఫ్లైట్ని మాత్రమే కంప్లీట్ చేస్తుంది. కమర్షియల్ మార్కెట్లో నిలబడాలంటే ముందు ఇలాంటి సక్సెస్లు చాలా రావాలి. అప్పుడే స్పేస్ ఎక్స్, రాకెట్ ల్యాబ్ లాంటి కంపెనీలకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది. మనలో చాలా మంది ఒక రాకెట్ని లాంచ్ చేశారు, అది ఆర్బిట్లోకి వెళ్ళింది, దానికి అంత ఇంపార్టెన్స్ ఏముంది అనుకుంటారు. నిజానికి దాని ఇంపాక్ట్ అనేది చాలా సెక్టార్స్ మీద పడుతుంది. 2020లో ఇండియాలో వచ్చిన స్పేస్ సెక్టార్ రిఫార్మ్స్ తర్వాత ఇండియా ఫస్ట్ టైం తన స్పేస్ ఇండస్ట్రీని ప్రైవేట్ కంపెనీల కోసం ఓపెన్ చేసింది. ఈ సెక్టార్ని రెగ్యులేట్ చేయడానికి ఇన్స్పేస్, ఇండియన్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఒక్క పాలసీ చేంజ్ వల్ల స్కై రూట్ లాంటి ప్రైవేట్ స్పేస్ కంపెనీలు పుట్టడానికి లీగల్ ఫౌండేషన్ అనేది క్రియేట్ అయింది. ఈ ప్రైవేట్ ఇండస్ట్రీ డెవలప్ అవడం వల్ల ఏ సెక్టర్స్కి బెనిఫిట్ ఉంటుందో చెప్తాను చూడండి. శాటిలైట్ బేస్డ్ ఇంటర్నెట్ అండ్ కమ్యూనికేషన్స్, దీనివల్ల మారుమూల గ్రామాల్లో కూడా హై స్పీడ్ ఇంటర్నెట్ అవైలబుల్గా ఉంటుంది. ప్రిసిషన్ అగ్రికల్చర్ మానిటరింగ్, ఫార్మ్ ల్యాండ్స్ని స్పేస్ నుంచి బెటర్గా మానిటర్ చేయటం, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, తుఫాన్లు, ఫ్లడ్స్ లాంటివి వచ్చే ముందు ఎర్లీగా వార్నింగ్స్ని ఇష్యూ చేయొచ్చు. నావిగేషన్ సర్వీసెస్, ఎస్పెషల్లీ ఇండియా ఎన్విఎస్ శాటిలైట్ కాన్స్టలేషన్ ద్వారా ఏ లొకేషన్ అయినా పర్ఫెక్ట్గా ట్రాక్ చేయొచ్చు. డిఫెన్స్ అండ్ నేషనల్ సెక్యూరిటీ, బార్డర్లో సర్వేలెన్స్ కోసం మిలిటరీ గ్రిడ్ శాటిలైట్స్ని లాంచ్ చేయొచ్చు. టెలిమెడిసిన్ అండ్ రిమోట్ ఎడ్యుకేషన్, హాస్పిటల్, స్కూల్స్ లేని ఏరియాస్కి శాటిలైట్స్ ద్వారా కనెక్టివిటీని అందించవచ్చు. మన కంట్రీలోనే ఇలా చీప్గా ఎక్కువ సార్లు రాకెట్స్ని లాంచ్ చేసుకునే ఫెసిలిటీ వస్తే ఇండియన్ కంపెనీలకి అండ్ రీసెర్చర్లకి ఫారిన్ లాంచ్ ప్రొవైడర్లకి కోట్లు ఖర్చు పెట్టి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి మన కంట్రీలోనే శాటిలైట్స్ లాంచ్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇండియాకి ఇంకో పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కాంపోనెంట్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే రాకెట్స్ మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ఇంజిన్స్, ఎలక్ట్రానిక్ మెటీరియల్స్, కాంపోనెంట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి గ్లోబల్ మార్కెట్కి మనమే ఎక్స్పోర్ట్ చేయడానికి ఆపర్చునిటీస్ పెరుగుతాయి అన్నమాట. మన టాలీవుడ్ మూవీస్లో పార్ట్ 1 సక్సెస్ అయితే పార్ట్ 2 మీద ఎంత క్రేజ్ ఉంటుందో, విక్రమ్ 1 సక్సెస్ తర్వాత స్కై రూట్ కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ మీద కూడా దేశం మొత్తం అంతే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. విక్రమ్ 1 కమర్షియల్గా రెగ్యులర్ సర్వీసెస్కి 100% క్వాలిఫై అవ్వాలంటే ఇంకా 2 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ కంప్లీట్ అవ్వాలి. వికీపీడియా లాంచ్ మేనిఫెస్టో ప్రకారం విక్రమ్ 1U అనే ఒక అప్గ్రేడెడ్ రాకెట్ వర్షన్ కూడా ప్లాన్లో ఉంది. దీన్ని 2027 స్టార్టింగ్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఈ వర్షన్లో ఎడిషనల్గా సాలిడ్ రాకెట్ బూస్టర్స్ని యాడ్ చేశారంట. అంటే వెయిట్ ఎక్కువ ఉన్న హెవియర్ పేలోడ్స్ని కూడా అది ఆర్బిట్లోకి తీసుకెళ్తుంది. దాని తర్వాత స్కై రూట్ పబ్లిక్గా చెప్పిన ఫ్యూచర్ అంబిషన్స్ ఏంటంటే పెద్ద పెద్ద రాకెట్స్ని డెవలప్ చేయటం, ఫ్యూచర్లో స్పేస్ ఎక్స్ లాగా స్పేస్లోకి వెళ్ళి మళ్ళీ ఎర్త్ మీదకి తిరిగి వచ్చే రీయూజబుల్ రాకెట్స్ని తయారు చేయటం, శాటిలైట్ ఆపరేటర్స్ కోసం కాన్స్టలేషన్ స్టైల్ లాంచెస్ని ప్రొవైడ్ చేయటం. వీటితో పాటు గ్లోబల్ మార్కెట్లో తమ ట్రాక్ రికార్డ్ని పెంచుకుంటూ ఇంటర్నేషనల్ కమర్షియల్ కస్టమర్స్ ని టార్గెట్ చేయడం కోసం ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న నువ్వు ఒక యంగ్ ఇంజనీర్ అయితే ఈ స్టోరీ మొత్తం నుంచి నీ మైండ్ లో స్ట్రాంగ్ గా రిజిస్టర్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? పవన్ కుమార్ గాని, నాగ భరత్ల దగ్గర 100 కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. వాళ్ళ వెనక సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. వాళ్ళ దగ్గర ఉంది ఇస్రోలో సంపాదించిన ఎక్స్పీరియన్స్, మైండ్ లో ఒక పవర్ఫుల్ ఐడియా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా గవర్నమెంట్ జాబ్ సెక్యూరిటీని కూడా వదిలేసి రిస్క్ తీసుకోగలిగే గుండె ధైర్యం. నిజంగా ఈ రోజుల్లో అలాంటి డిసిషన్ తీసుకోవడం చాలా రేర్. అందుకే ఈ విక్టరీ అందరికీ ఇన్స్పిరేషన్ అయింది. నువ్వు నడవటం స్టార్ట్ చేస్తే దానంతటా అదే దొరుకుతుంది అంటారు. ఇప్పటి వరకు మన ఇండియాలో పెద్ద పెద్ద కంపెనీలు అంటే ఓన్లీ సాఫ్ట్వేర్, ఐటీ లేదా మొబైల్ యాప్ కంపెనీలు మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ ఫ్యూచర్లో ఈ కంట్రీలో పుట్టబోయే బిగ్గెస్ట్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీలు జస్ట్ కోడింగ్ నుంచి మాత్రమే కాకుండా ప్యూర్ హార్డ్వేర్, ఏరోస్పేస్ అండ్ డీప్ ఇంజనీరింగ్ నుంచి రాబోతున్నాయి. మీకు వచ్చే కాలేజ్ మార్కులు, డిగ్రీ సర్టిఫికెట్లు ఒక కంపెనీ డోర్ ఓపెన్ చేయడానికి మాత్రం యూజ్ అవుతాయి. కానీ
హిస్టరీలో మీకు ఒక గుర్తింపు ఉండాలంటే మాత్రం కంట్రీలో ఇప్పటి వరకు ఏ ఒక్కరు సాల్వ్ చేయని ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు ఎంతవరకు రెడీగా ఉన్నారు అనేది డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు విక్రమ్ సారాభాయ్ గారు ఒక అద్భుతమైన కలగన్నారు. డబ్బులు లేకపోయినా ఒక దేశం కేవలం తమ ఇంటెలిజెన్స్తో తక్కువ ఖర్చుతో కూడిన ఇన్నోవేషన్ ద్వారా అంతరిక్షంలో ఉండే నక్షత్రాలు కూడా ముద్దాడగలదని ఇస్రో ఆ కళని తన గుండెల్లో మోస్తూ గత 6 decades గా ఎన్నో అప్ అండ్ డౌన్స్ ని, అవమానాలని, టెరిబుల్ ఫెయిల్యూర్స్ ని చూస్తూ చివరికి అద్భుతమైన విజయాలని సాధించింది. రాకెట్ పార్ట్స్ ని సైకిల్ మీద మోసుకెళ్లిన రోజు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చంద్రుడి సౌత్ పోల్ మీద జెండా పాతేంత వరకు ఆ పోరాటం సాగింది. ఒకప్పుడు స్పేస్ టెక్నాలజీ కోసం ఇండియా ప్రపంచ దేశాల వైపు ఆశగా చూసేది. కానీ ఈ రోజు ప్రపంచ దేశాలని ఇండియా వైపు, అందులోనూ మన తెలుగు స్టేట్స్ కి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ తయారు చేసిన రాకెట్ వైపు చూస్తున్నాయి. ఇది స్టోరీకి ఎండింగ్ కాదు, ఇది ఇండియన్ ఇన్నోవేషన్ హిస్టరీలోనే ఒక న్యూ రికార్డు బ్రేకింగ్ చాప్టర్కి అసలైన బిగినింగ్. డెకేడ్ నుంచి పడిన కష్టానికి సమాధానంగా నిలిచిన ఈ సైంటిఫిక్ సక్సెస్ని ప్రతి ఒక్క ఇండియన్ గర్వంగా సెలబ్రేట్ చేసుకోవాలి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కింద కామెంట్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.